పెద్దల మాట బంగారు మూట. వెల్కమ్ టు మై ఛానల్ గీతాస్ ఓల్డ్ ఈజ్ గోల్డ్. హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు నేను నెల్లూరు వెళ్తున్నాను. నెల్లూరులో మా చెల్లెలు వాళ్ళు ఉంటారు. నెల్లూరు బయలుదేరాను. తీరా నెల్లూరు వచ్చేటప్పటికి నెల్లూరుకి సమీపంలో ఉన్న కొండ బిట్రగుంట కొండ మీద స్వామివారు ప్రసన్న వెంకటేశ్వర స్వామివారు స్వయంభూగా వెలసిన క్షేత్రము. అక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి అనుకుంటా. లైటింగ్తో దేదీప్యమానంగా కనిపించింది నాకు ట్రైన్లో నుంచి. ఇంకేముంది, వీడియో తీశాను. ఎంత బాగుందో చీకటిలో ఆ వెలుగులు. సరే, నేను ఎన్నోసార్లు నెల్లూరు వచ్చాను, కానీ ట్రైన్లో ఆ కొండ మీద ఉన్న దేవుణ్ణి ట్రైన్లో నుంచి చూడటమే కానీ వెళ్ళటం కుదరలేదు. ఈసారి వెళ్ళాలనుకొని స్వామి దర్శనం చేసుకుందామని చెప్పి బయలుదేరాము. చూడండి, ఈ హైవే మీద పింక్ కలరు పువ్వులతోటి ఎంత బాగున్నాయో చెట్లు, గోరింటాకు చెట్లు, మొత్తము హైవే రోడ్డు అంతా. వెళుతూ ఉంటే ఇక్కడ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానానికి ప్రవేశ ద్వారము అక్కడ ఉంది, చూసారా? ఇంతలోపల ఇక్కడ కృష్ణా ఎక్స్ప్రెస్ వస్తుంది అనుకుంటా, గేట్ వేశారు. సరే, ఆ ట్రైన్ను చూస్తూ అలాగే ఉన్నాము. ఈ లోపల ట్రైను వెళ్ళిపోయింది, కృష్ణా ఎక్స్ప్రెస్. తర్వాత గేట్ తీశాక ఇంకా ముందుకు వెళ్ళింది కారు. చూడండి, కొండ బిట్రగుంట ఎంత బాగుందో. ఊరు చిన్న ఊరైనా కూడా చాలా బాగుంది. ఇక్కడ ఉన్న ఊరి వాళ్ళు చేసుకున్న అదృష్టం అనుకోవాలి. ఇక్కడ స్వయంభూగా స్వామివారు వెలసిన ఈ ఊళ్ళో ఈ జనమంతా ఉండటము వాళ్ళ జన్మ అదృష్టమే అనుకోవాలి, పూర్వజన్మ అదృష్టం అనుకోవాలి. ఒకవైపు నడిచి వెళ్ళటానికి మెట్లున్నాయి, లేదు కార్ల ద్వారా వెళ్ళే వారికి పైకి వెళ్ళటానికి కూడా వెహికల్స్కి ఎలో ఉంది. ఇక్కడ చూడండి, ఇది మెట్ల దారి, కానీ ఎన్నో మెట్లు లేవు. ఒక 30 మెట్లు ఉంటాయి అనుకుంటాను. మెట్లు కూడా ఎక్కి వెళ్ళవచ్చు, సునాయాసంగా వెళ్ళవచ్చు, అలా ఉన్నాయి మెట్లు. ఇక్కడ ప్రసన్న వెంకటేశ్వర స్వామి పేరుకు తగ్గట్టుగానే స్వామి ప్రసన్న వదనంతో ఉంటారు. వెంకటేశ్వర స్వామి వారు మొన్నే బ్రహ్మోత్సవాలు జరిగినాయట. పాల్గొన మాసంలో ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతాయట. 5 రోజుల పాటు పాంచాహ్నిక దీక్షతో ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయట పాల్గొన మాసంలో. చూడండి, అసలు చుట్టూతా ప్రకృతి రమణీయంగా ఎంతో ప్రశాంతంగా ఉంది దేవస్థానము. ఊరు కూడా ఒక 20 ఇళ్ళో 30 ఇళ్ళో ఉంటాయి, అంతే. చిన్న ఊరే. స్వామివారు ఇక్కడ స్వయంభూగా వెలిశారు. నెల్లూరుకి 45 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ కొండ బిట్రగుంట దేవస్థానము, ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానము. మనకు తిరుపతి వెళ్ళేటప్పుడు ట్రైన్లో వెళుతుంటే ఈ దేవస్థానము కొండ మీద స్వామివారి గోపురము, రాజగోపురము కనపడుతూ ఉంటుంది. మనకు ప్రతి ట్రైన్లో కనపడుతుంది. స్వామివారి ప్రవేశ ద్వారానికి ముందు ఇక్కడ నాగశిలలన్నీ ప్రతిష్ఠ చేసి ఉన్నారు. అంతా చెట్లతోటి ఎంతో పచ్చదనంతో దేవాలయము చాలా పురాతనమైన దేవాలయము. దేవాలయం ముందు చూడండి, ఎంతో 4 స్తంభాలతోటి ఉన్నది ముందు మండపములాగా దేవాలయానికి ముందు. ఇది లోపలికి ప్రవేశించడానికి ద్వారము, ఆలయ ద్వారము. ఇక్కడ తలనీలాలను కూడా సమర్పిస్తారు. మొన్ననే ఇక్కడ బ్రహ్మోత్సవాలు అవటం మూలాన అంతా డెకరేషన్ అంతా ఎంతో పచ్చగా, ఎంతో చాలా అందంగా చేశారు. చూడండి, లోపలికి వెళ్ళడానికి ద్వారము, ఆలయ ద్వారము ఎంతో ఎత్తులో ఉంటుంది. ఈ ఆలయ ద్వారం కూడా డెకరేషన్లంతా మొన్న బ్రహ్మోత్సవాలకు కట్టినవన్నీ తీస్తున్నారు. ఇక్కడ స్వామివారి ఇక్కడ ప్రసన్న వదనంతో ప్రసన్న వెంకటేశ్వర స్వామి రూపం ఇలా ఉంటుంది. నారద మండపం. ఇక్కడ నారదుల వారు వీణ
వీణ స్వామివారి వీణ మహతి. ఇక్కడ నారదుల వారు ఇక్కడ తపమాచరించారట, నారాయణ మంత్రము చేస్తూ స్వామివారి కోసము. ఆ నారద మండపము ఇదే. ఇక్కడ క్షేత్రపాలకుడు సంతాన వేణుగోపాల స్వామి. స్వామివారిని ముందు సంతాన వేణుగోపాల స్వామిని క్షేత్రపాలకుడు కాబట్టి ఆయన్ని దర్శించి ముందుగా, తర్వాత ప్రసన్న వెంకటేశ్వర స్వామిని కూడా దర్శించి, తరువాత నారద మండపంకి వెళ్ళి ఆ నారదుడిని కూడా దర్శించాలట. ఇక్కడ ఇది క్షేత్ర మహత్యము. చూడండి, మొన్నే బ్రహ్మోత్సవాలు అవటం మూలాన అంత డెకరేషన్లు అన్నీ తీస్తున్నారు, మీరు చూడవచ్చు. చూడండి, పెద్ద పెద్ద ఆలయ ప్రాకారాలతోటి, 4 వైపులా రాజగోపురాలతోటి దేవస్థానము చాలా ప్రశాంతంగా ఉంది. దేవాలయం ఎంత ప్రశాంతంగా ఉందో స్వామివారు కూడా అంతే ప్రసన్న వదనంతో ఇక్కడ స్వయంభువుగా నారదుల వారి కోరిక మేరకు ఇక్కడ స్వయంభువుగా వెలిశారట ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారిగా. ఇక్కడే కళ్యాణం జరిగిందిట మొన్న. చూడండి, ఇక్కడ అష్టలక్ష్ములు దేవాలయము చుట్టూతా ఇలా అష్టలక్ష్ములను ప్రతిష్ఠ గావించారు. మరలా బయటికి వచ్చే మార్గము ఇది. క్షేత్రపాలకుడు సంతాన వేణుగోపాల స్వామి. ఈ స్వామివారిని దర్శించిన తర్వాతనే ప్రసన్న వెంకటేశ్వర స్వామిని దర్శించాలట. ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి ప్రక్కనే రాజ్యలక్ష్మి తాయారు సన్నిధి కూడా ఉంటుంది. ఆలయ ద్వారాలపై శిల్పాలను ఎంతో నగిషీతో చెక్కబడి ఉన్నాయి. ప్రాకారాల మీద చూడండి, ఆలయ స్తంభాలు, తలుపులు ఎంతో ఎత్తులో ఉన్నాయి. ఇలా మరలా స్వామివారిని దర్శించుకొని ఇలా బయటికి రావడానికి ఇదొక మార్గము. ఇంకా భక్తులు వస్తున్నారు. ఇక్కడ 12 గంటల కల్లా స్వామివారి దర్శనము ఉంటుంది, తర్వాత ఉండదట. మేము దర్శనం చేసుకొని వచ్చాము స్వామివారిని. బ్రహ్మోత్సవాలు మొన్నే అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు ఎవరూ లేరు భక్తులు. స్థల పురాణం: నారద మహర్షి తపోస్థలం, బిలకూట క్షేత్రము, కొండ బిట్రగుంట. దక్ష యజ్ఞానికి శివుడిని కూడా ఆహ్వానించమని సలహా ఇచ్చినందుకు దక్ష ప్రజాపతి ఆగ్రహానికి గురై నారద మహర్షి శాపగ్రస్తుడవగా శాప విమోచనం కోసము నారాయణ మంత్రంతో తపస్సు చేసిన పర్వతం బిలకూట క్షేత్రంగా, మరో కలియుగ వైకుంఠంగా భక్తులు పిలుచుకుంటూ దర్శించుకుంటారు. 1356వ సంవత్సరంలో చోళరాజుల కాలం నుంచి స్వామివారికి ధూపదీప నైవేద్యాలు, బ్రహ్మోత్సవాలు జరుగుతున్నట్లు అనేక గాథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. రాష్ట్రం నలుమూలల నుంచి ప్రతి ఏటా పాంచాహ్నిక బ్రహ్మోత్సవాలకు లక్షలాది భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకుంటారు. కష్టాలలో ఉన్న తన భక్తుల పిలుపు విన్న వెంటనే మైమరచి ప్రత్యక్షమై రక్షించే నారదుడిగా నాడు గజేంద్ర మోక్షకాలంలో గజరాజును రక్షించిన తరువాత బిలం నుంచి వస్తున్న శబ్దం నారాయణ మంత్రంగా ఆలకించి నారద మహర్షికి శాప విమోచనం కలిగినట్లుగా పురాణ గాథలు చెబుతున్నాయి. శాప విమోచనం అనంతరము నారద మహర్షి ఈ ప్రాంతము వైకుంఠంగా మార్చమని వరం కోరగా కలియుగంలో కోరిక నెరవేరుతుందని వరం ఇచ్చినట్లు మహర్షి అంగుష్ట ప్రమాణంలో శంకుచక్ర ఆయుధాలు తారుమారుగా విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజించినట్లు పురాణ గాథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. కలియుగంలో చోళరాజుల కాలంలో కావలి మండలం గౌరవరంను రాజధానిగా చేసుకొని పాలిస్తున్న సుదర్శ రాజు పుత్రిక గౌరవాంబ వెంకటేశ్వర స్వామి మహాభక్తురాలు కావడంతో స్వప్నంలో స్వామివారు ప్రత్యక్షమై బిలకూట పర్వతంపై తాను వెలసిన ఉన్నట్లుగా వివరించగా ఆమె గోవు పాలతో ప్రతి పుట్ట మీద అభిషేకిస్తూ మొదట సంతాన గోపాలస్వామి, అనంతరం ప్రసన్న రూపంలో ఉన్న వెంకటేశ్వర స్వామిని గుర్తించింది. ఆలయ నిర్మాణం 1356వ సంవత్సరం చేపట్టినట్లు ఆలయ మండప శిల్పాల వల్ల తెలుస్తుంది. స్వామివారికి ప్రతి ఏటా పాల్గొన మాసం దశమి నుండి పాడ్యమి వరకు బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఓం
కొండ బిట్రగుంట ప్రసన్న వెంకటేశ్వర స్వామినే నమః. ఓం నమో వెంకటేశాయ. ఇంకా తిరిగి మా ప్రయాణం నెల్లూరుకి వస్తూ ఉన్నాము. ఈ నేషనల్ హైవే మీద ఎంత బాగున్నాయో పింక్ కలర్ తోటి పువ్వులు. నేను వెళ్ళేటప్పుడు చూశాను, వచ్చేటప్పుడు కోసుకున్నానని చెప్పేసి అక్కడికి వెళ్ళి ఆ మొక్కల యొక్క విత్తనాలు పువ్వులు కోసుకొని వచ్చాను. చూడండి, ఈ పింక్ కలర్లో ఉన్నాయి హైవే మీద. గోరింటాకు చెట్లు కూడా బాగా వేశారు హైవే మీద. కోసుకొని వచ్చాను. దారి పొడవున ఈ మొక్కలు మాత్రము పింక్ కలర్ పువ్వులతోటి చాలా అందంగా ఉన్నాయి. ఈ మొక్కలు ఏం పేరో కానీ ఈ మొక్క పేరు. ఇంకా తిరిగి వస్తూ ఉంటే ఇలా పెన్నా బ్రిడ్జి మీద గుండగా వచ్చింది నెల్లూరులోకి. చూడండి, పెన్నా నది. పెన్నా నదిలో కొద్దిగానే ఉన్నాయి, నీళ్లు ఎక్కువ లేవు. ఈ పెన్నా బ్రిడ్జి దాటగానే పెన్నా నది ఒడ్డున స్వయంభూ క్షేత్రమైన తల్పగిరి రంగనాయక స్వామివారు ఇక్కడ నెల్లూరులో స్వామివారు స్వయంభూగా వెలిశారు. ఆ స్వామిని కూడా దర్శించాలని అనుకుంటున్నాను. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. ఓకే, థ్యాంక్ యూ.